జీటీవీ తెలుగు ఛానల్ న్యూస్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తీవ్ర విషాదం నెలకొంది. అనంతపురం మాజీ లోక్సభ సభ్యుడు దారూరు పుల్లయ్య గుండెపోటుతో మృతి చెందారు. ప్రస్తుతం కర్ణాటకలోని బళ్ళారిలో నివాసముంటున్న ఆయన సోమవారం అనగా 2025 మే 12 బళ్ళారి నుంచి కంప్లీలోని కొట్టాల పక్కన ఉన్న తన వ్యవసాయ పొలాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కంప్లీలో స్నేహితులతో మాట్లాడేందుకు కారులోంచి దిగిన సమయంలోనే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలను కోల్పోయారు. పార్థివ దేహాన్ని బళ్ళారిలోని ఆయన నివాసానికి తరలించారు. పుల్లయ్య స్వస్థలం అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురం. ఆయనకు భార్య సత్యవతి, 6 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. మద్రాసులో లా చదివిన ఆయన చురుకైన రాజకీయ నాయకుడిగా పేరు పొందారు. పుల్లయ్య మృతి నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. ఈ నెల 14వ తేదీన బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు, కమ్మ సంఘానికి చెందిన నాయకులు పుల్లయ్య మృతి పట్ల సంతాపం తెలిపారు. పుల్లయ్య 1962లో ఉరవకొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి 800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతపురం 1968 నుంచి 1974 వరకు ఉరవకొండ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా 2 సార్లు ఎన్నికయ్యారు. 1977, 79, 1982, 85 కాలంలో అనంతపురం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా కాంగ్రెస్ తరపున విజయాన్ని సాధించారు. అంతేకాక కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా, కంప్లీట్ షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్గా 1965, 1977 బీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్గా ఆయన సేవలను అందించారు. దారూరు పుల్లయ్య మృతి అనంతపురం జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో దిగ్భ్రాంతిని కలిగించింది.